హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి కుకింగ్ వీడియోస్. ఈరోజు ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే టమాటా సాస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం అరకేజీ టమాటాలు తీసుకొని వీటిని బాగా కడిగి వీటి తొడిమలు తీసేసి కాయని 4 ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా కాయని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 2 ఉల్లిపాయ ముక్కలు, 4 వెల్లుల్లి, హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. టమాటా ముక్కలు మెత్తగా అవి ఉంటాయి. వీటిని చల్లారిన తర్వాత కుక్కర్ జార్లో మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని ప్యాన్లో వేసి దీనిలో 1 కప్పు వెనిగర్, హాఫ్ కప్పు షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం. ఇలా బాగా మిక్స్ అయిన దాన్ని ఇలా బబుల్స్ వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి దీనిలో వేద్దాం. సాసు మంచి కన్సిస్టెంట్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మంచి కన్సిస్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ సాస్ని గాజు జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సాసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.